దానం చేసి మోసం చేసి ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోలు మాధవ్ హిందూ మతోలు మాధవ్ అంబేద్కర్ గారు రాసిన అయ్యా హిందువులలో కూడా అనేక మంది కులాలు ఉన్నాయి. అందుకని ఎస్సీలకు ఎస్టీలకి మైనారిటీలకు రిజర్వేషన్స్ ఎస్సీఎస్కి పెట్టారు. ఎందుకు పెట్టారంటే వీళ్ళకు అంచబడ్డారు. అంటరాని వాళ్ళు చూశారు అన్నాడు కూడలు పెట్టారు అన్నాడు రాజకీయ వ్యవస్థలు. అందుకని వాళ్ళకి హక్కులు కల్పించారు. ఇవాళ కాలాస్తా ఉన్నారు హక్కుల్ని. అదే అడుగుతా ఉన్నాం మనం, అదే నిలదీస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ మోడీ బీసీ వాళ్ళ అన్నుడు ఇవాళ ఏ రకమైనటువంటి పరిపాలన, సామాజిక న్యాయం ఏమైంది, సోషల్ జస్టిస్ ఏమైంది, ఇలా పేదరికాలు నువ్వేమి చర్య చేపడతా ఉన్నావు. ఇలా నువ్వు ఎవరికి చేపడుతున్నావు? ఇలా కార్పొరేట్ సంస్థలకు పెద్ద పెద్ద సాధనలను కట్టబెట్టి వాళ్ళకు 12 లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేశాడు. మనకు ఇల్లు ఇవ్వడానికి చాలా డబ్బు లేదంటాడు. ఈ పాలకు అయ్యా మనకి బడ్జెట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టినప్పుడు 11 ఏళ్ల కింద ఈ దేశానికి 100 లక్షల కోట్ల ఉన్నాయి. ఇవాళ 150 లక్షల 50,000 కోట్ల అప్పయింది. అంటే 50 లక్షల 50,000 కోట్ల అప్పై తెచ్చాడు. తెలంగాణ తెచ్చిండు, ఆంధ్ర తెచ్చిండు, లేకపోతే ఇంకెక్కడ తెచ్చిండు కాదు. స్వయంగా నరేంద్ర మోడీ కూడా అప్పు తెచ్చాడు. ప్రపంచ బ్యాంకు ఇతర బ్యాంకులు ఇచ్చేది. కాబట్టి ఈ దేశాన్ని అప్పుల చేస్తా ఉన్నారు. పేదలు ఇక్కడ దోసుకుంటా ఉన్నారు. ఇక్కడ దోసుకుంటాడు, దాచుకుంటాడు. నువ్వేమో బ్రహ్మాండంగా ఉపన్యాసాలు కొట్టి నేను ఇక్కడ దోసుకుంటా భర్త నేను అక్కడ దాచుకుని డబ్బు తీసుకొచ్చి అందరూ వేరే నిర్వీర్యమై మరి కళ్ళు ముట్టుకుని అబోధిగా చూసాం అనేటువంటి అర్థం అవుతాం. అందుకనే ఇంకా ఈ మోడీ పరిపాలనలో మన పేదరికానికి ఇల్లు లేవు, అలాగే ఇలా స్థలాలు రావు, లేకుంటే ఏం బడ్జెట్ కేటాయించారు. ఇలా ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఇలా కూలీలకు పని కల్పిస్తారంటే ఎవరు కల్పిస్తున్నారు? ఈ ఈజీఎస్ చట్టం వచ్చిందంటే మనకు 2004లో ఢిల్లీలో 61 మంది పార్లమెంట్ సీట్లు ఉంటే, ఎంపీలు ఉంటే మనకు అక్కడ మెజార్టీ మనం లేకపోతే ఆడ కాంగ్రెస్ నడిచే యూపీఏ పడుతాం. అప్పుడు మనం గట్టిగా చెప్తే ఇలా ఈజీఎస్ చట్టం వచ్చిందంటే ఎర్ర జెండా పార్టీల మరి పోరాటం అనే మద్దతు అనే చెప్పే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈజీఎస్ చట్టాలే కాదు, అలాగే అటవీ రాష్ట్రం ఇలా మనం ఏ సముద్రంలో చక్రవర్తి గారు విక్షపతి అప్పుడు అందరం అది పోయి అప్పుడు పోరాటం చేసినప్పుడు నాగరికత